కట్టాం, వచ్చినాం, కూర్చున్నాం, సినిమా చూసినాం, నిలబడ్డాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసి సినిమా హైలైట్ ఉందన్నా, ఏం తీసినా విక్టరీ వెంకటేష్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా అనిల్ రాపూడి గారు డైరెక్షన్ లా చాలా బాగా తీసిండు. ఒక పండుగ అంటేనే, ఒక సంక్రాంతి పండుగ వస్తుందంటేనే విక్టరీ వెంకటేష్ గారు అలాంటి సినిమా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఇది ఒక హైలైట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే క్యారెక్టర్ తీసుకుంటే అప్పట్లో మనం ఒక రాజా కలిసి ఉందాంరా, ఆరువాట మీద అంటారే, ఇలాంటి సినిమాలు అంటే మనం చాలా ఇష్టపడే సినిమా అంటే వెంకటేష్ గారి. అలాంటి సినిమా మేము సంక్రాంతి సినిమా వచ్చింది, అది కామెడీ మాత్రం చాలా బాగుంది. ఒక సెంటిమెంట్ అంటే ఒక గురువు శిష్యుడు అంటే ఎలా ప్రేమ చేయాలో అన్నట్టు చూపించిండు. ఒక హెడ్ మాస్టర్ దగ్గర చదువుకున్న వెంకటేష్ గారు లాస్ట్ ఆపద ఉంటే ఏం చెప్పలేకపోతే ఆపద అనేది తీరుస్తాడు వెంకటేష్ గారు. ఒక గురువు అంటే మనం ఒక ఎడ్యుకేషన్ అని కాదు, ఒక హెడ్ మాస్టర్ కాదు, ప్రతి విషయంలో గురువు ఉంటాడు. మనకు వర్క్ లో కానీ, ఒక ఎడ్యుకేషన్ లో కానీ, అలాంటి గురువులో మనం మరవద్దని తీసిన సినిమానే మనం సంక్రాంతికి వచ్చింది. లాస్ట్ వరకు అర్థం కాదు సినిమా అంటే కామెడీ అనుకుంటాం, కాకపోతే ఒక గురువు శిష్యునికున్న సినిమానే ఉన్నది. మనం సంక్రాంతికి వస్తుంది, మన గురువుల మరవద్దు, మనం చేసుకున్న విద్య మర్చిపోతానని తీసిండు. కామెడీ మాత్రం బాగా పండించిండు. గోదావరి గట్టి మీద రామశంకరే ఆ పాట మాత్రం దుమ్ములు వేసిండు. ఆ పాట మాత్రం మనకు ఒక మ్యూజిక్ మాత్రం ఏం కొట్టినా మ్యూజిక్ మాత్రం దడదడా అయిపోయింది. సాంగ్ మాత్రం సాంగ్ మస్తుంది. ఇందులో ఐశ్వర్య యాక్టింగ్ మాత్రం మిస్ అయిపోతాం. మన ఏం చేసింది యాక్టింగ్ మాత్రం తరనాగా చేసిందని యాక్టింగ్. మళ్ళీ ఒక సిమ్రాన్ చూసుకున్నాం, ఆమెలో మళ్ళీ ఒక సౌందర్యం చూసుకున్నాం, మళ్ళీ ఒక ఆర్థికలు చూసుకున్నాం. ఆమె యాక్టింగ్ మాత్రం దుమ్ములు అయిపోయిందని యాక్టింగ్ మాత్రం. గోదావరి గట్టి మీద మాత్రం బ్లాక్ బస్టర్. మేము సంక్రాంతి చూసిన మాత్రం సూపర్ 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 బ్లాక్ బస్టర్ చేశారు. అనిల్ రావిపూడి మూవీస్ మనం ఏంటంటే కొంచెం క్రింజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంట్లో క్రింజ్ అయితే ఏం లేదు, వల్గారిటీ ఏం లేదు, క్లీన్ గా ఉంది, క్లీన్ గా ఉంది. వెంకటేష్ గారు ఒకప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు 2006 లో వచ్చిందంట లక్ష్మి, సేమ్ అదే లుక్ లో ఆయన కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్ అయినా సరే, ఆయన యాక్టింగ్ అయినా సరే, ఎమోషన్ సీన్స్ లో యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. ఫైట్స్ ఫస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఫైట్ బాగుంటుంది. తను చెప్పే ఫైట్ అవుతున్నప్పుడు ఒక చెప్పే డైలాగ్స్ అయినా సరే, లేదంటే వన్ లైనర్స్ అది చాలా బాగా క్లియర్స్ వచ్చారు. మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బుద్ధోడ్ సీన్ అసలు అది నెక్స్ట్ లెవెల్. అసలు సినిమాకి ఒక్క సీన్ చాలు ఏ లెవెల్ బ్లాక్ బస్టర్ కనిపించట్లేదు మన డ్రెస్, ఈరోజు సంక్రాంతి వైబ్స్ కనిపించట్లేదా నాలో. సంక్రాంతి వస్తున్నామే సినిమా చూసాను భయ్య. సంక్రాంతి సందడి మామూలుగా లేదు థియేటర్ లో. ఆ సంక్రాంతి సందడి ఫ్యాంటాస్టిక్ ఫన్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య. సంక్రాంతి ఫన్ బ్లాక్ బస్టర్ సంక్రాంతిని చూసేసాం భయ్య. వెంకీ మామ అంటేనే సంక్రాంతి ధమాకా, అనిల్ రావిపూడి అంటేనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధమాకా భయ్య. వీళ్ళిద్దరి మధ్యలో సినిమా పడితే ఏమన్నా తెలుస్తుంది భయ్య. ఫంటాస్టిక్ బ్లాక్ బస్టర్ అయిపోయింది భయ్య. ఫస్ట్ హాఫ్ ఒక అయితే, సెకండ్ హాఫ్ ఒక అయితే. అసలు సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్య. రమ్య గోఖలే ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే, వాయిస్ బేస్ లో వచ్చే సాంగ్ అయితే అంటే మధ్యలో నుంచి ఎలా పిక్చరైజేషన్ డాన్సింగ్ మూవ్మెంట్ లో చూసేటే సాంగ్ ఆఫ్ ద డికేట్ గా నిలిచిపోయి సాంగ్ ఇచ్చి పడేసాడు భయ్య. అంత గుడ్ మెసేజ్ ఇచ్చాడు. అంటే గురువుని మర్చిపోకూడదు. ఎంత పెద్ద పైకి ఎదిగిన గురువుల్ని కలవాలి, వాళ్ళని ఆశీర్వాదాలు తీసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని గుడ్ మెసేజ్ ఇచ్చాడు. అలాంటి అది కూడా మంచి సెంటిమెంట్ ట్రాక్ తో నడిచింది భయ్య. అలాగే మన మగాళ్ళకి అంటే ప్రతి ఒక్క మగాడికి బ్యాక్గ్రౌండ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది భయ్య. దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలో ఒక ఇల్లాలు అనేది చాలా బ్రహ్మాండంగా చూపించారు వాళ్ళు. అంటే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకీ మామతో వచ్చే ట్రాక్ అనేది ఒక సీరియస్ యాంగిల్ లోనే కామెడీని మిక్స్ చేసి చూశారు భయ్య. చాలా పీస్ఫుల్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. అండ్ మెయిన్ వెంకీ మామ కొడుకుగా బుడ్డాడు ఒకటి యాక్ట్ చేశాను భయ్య. బుల్రాజ్ క్యారెక్టర్ లో అసలు ఫస్ట్ హాఫ్ లో అయితే నవ్వి చిన్నపిల్లలు అయితే ఆ కామెడీ యాక్టింగ్ తట్టుకోలేకపోయారు, కింద పడిపోయారు భయ్య. మా పిల్లలకి నా పక్కన సీట్ లో ఉన్న అంత విధంగా కామెడీ పండించేసాను భయ్య. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. అండ్ మెయిన్ అసెట్ సినిమాకి అయితే ఆ బుల్రాజ్ చిన్నపిల్లడు అయితే సెకండ్ అయితే మనకు నేషనల్ అవార్డు విన్నర్, నేషనల్ అవార్డు యాక్టర్ ఉన్నాడు భయ్య. అసలు మన తెలుగులో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కానీ మరాఠీలో ఆల్రెడీ బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ భయ్య. అలాంటి పర్ఫార్మెన్స్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ వేసి ఒక పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ తో, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తో అతనితో కామెడీ ట్రాక్ నేర్పించాడు భయ్య అనిల్ రావిపూడి. అంటే ఒక పర్ఫెక్ట్ సిన్సియర్ ఆఫీసర్ లో కూడా కామెడీ ట్రాక్ ని పిండగలడు అనేది అనిల్ రావిపూడికి తప్ప ఎవరికి సాధ్యం కాదు భయ్య.
అంత కామెడీ యాంగిల్ ని పండించాడు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడే ఘర్షణలో ఉన్న వెంకటేష్ ని చూసేస్తాం భయ్య. సెకండ్ హాఫ్ లో అయితే వింటేజ్ మన వెంకీ బాబులు చూస్తాం భయ్య. పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ, ఒక కుటుంబం అంతా కలిస్తేనే అది సంక్రాంతి పండుగ భయ్య. అలాంటి కుటుంబం అంతా కలిసి ఒక సంక్రాంతి వస్తున్నామని వెంకటేష్ మామ సినిమాకి వెళ్ళాము. చాలా 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 మంచి కామెడీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు. కానీ ఒకటేనండి, ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూపులు పెట్టారట. సినిమాకి మేము ఒకటి వెళ్తాడు పెడతాడు, ముందే చెక్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ గ్రూప్స్ మెసేజ్ అవుతున్నాయంట, స్ప్రెడ్ అవుతుందంటే చూసుకోండి రే కుర్రోళ్ళు. రేపు పొద్దున పెళ్లి అయినా, పెళ్లి కావాల్సిన పెళ్లి అయిపోయినా ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు మీ పెళ్ళాలతో వెళ్తారంటే మాత్రం మీకు చికెన్ 65 అయిపోతారు బాబు. ఎందుకంటే ఈ సినిమాలో కాదు, నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా చూసుకుంటారండి ఇద్దరు, ఒకరు మొగలు ఒకరు. ఇంటికి రాని సంగతి చెప్తానని ఏమైనా తప్పకడతా వదిలేదు. ఒక పని చేస్తాడు, ఏం చేస్తాడంటే సినిమా హైదరాబాద్ లో అయితే కోలా బుక్ చేసి ఇంటికి పంపించేస్తాడు. ఎందుకంటే మనం డైరెక్ట్ వైన్స్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫలానే డైరెక్ట్ వేసుకుని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడండి, కనెక్ట్ అయ్యే సినిమా. అలాగే ఒక చిన్న ఫుడ్రోడ్ క్యారెక్టర్ చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం అంటే మొత్తం సంక్రాంతి కోసం చూపిస్తారు అనుకున్నాం, కానీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యన, పెళ్ళైపోయిన భార్య మధ్యన నలిగిపోయే ఒక మగాడి జీవితాన్ని అనిల్ రావుపూడి గారు చూపించారు. రెండో ముక్కలో చెప్పేస్తున్నా, సినిమా చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఫ్యామిలీతో వస్తే కనుక మధ్యలో పిల్లలు పెట్టి చూడండి, ఇద్దరు పక్కన చూడకండి, గోపులు వాచిపోతే. ఉంటానండి. ఓవరాల్ రేటింగ్ వెంకటేష్ గారి యాక్టింగ్ నిజంగా ఘర్షణలో మనం వెంకటేష్ గారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూసాము. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మధ్యలో మనకు ఆ లుక్స్ కనపడతాయి. సెకండ్ హాఫ్ నుంచి లింగి కట్టుకుని ఒక మంచిగా ఆడవాళ్ళందరూ ఎలా అయితే కోరుకుంటారు వెంకటేష్ గారు అంటే, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డాన్సులు కానీ, ఆయన సెంటిమెంట్ సీన్లు ఏం చేసినా కూడా ఎలా కోరుకుంటారో అవన్నీ వెంకటేష్ గారి ఎనర్జీ చూసాం. ఓవరాల్ రేటింగ్ ఎంత? సాంగ్స్ వచ్చి సంక్రాంతికి వస్తున్నామండి. నిజంగా సినిమా ఫుల్ మీల్స్ అండి. ఇప్పుడు రిలీజ్ అయిన 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా వచ్చి చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే మీకు ప్రతి సినిమాలో వల్గరాలిటీ అనేది కొంచెం ఎక్కడో ఐటమ్ సాంగ్స్ కానీ ఇబ్బంది పడతారు ఫ్యామిలీస్ రావాలంటే. బ్లడ్ సీన్స్ కూడా ఎక్కువ ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమాలో యాక్షన్ ఓరియంటెడ్ అని చెప్పి ఎక్కువ మనకు సూపర్ గా ఏమంటుందంటే బ్లడ్ సీన్ లేకుండా, ఎక్కడ వల్గరాలిటీ లేకుండా వెంకటేష్ గారు అండ్ వాళ్ళ టీం అందరు కొట్టేశారు. ఐశ్వర్య రాజేష్ గారు అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందండి బాబు. నిజంగా మనకు సౌందర్య గారు గుర్తుకు వచ్చేలా చేసింది. గోదావరి గట్టు సాంగ్ అయితే మీరు థియేటర్ లో చూస్తుంటే నిజంగా ఆ సాంగ్ లో ఐశ్వర్య రాజేష్ గారినే చూడాలనిపిస్తుంది. సమీర్ రెడ్డి గారు అంత ఆయన కెమెరా మాయ చేశారు ఆ పాటని. నిజంగా ఆ పాటకి ప్రాణం పెట్టేశారు వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు అండ్ భాను మాస్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. సింపుల్ స్టెప్స్ అయినా మనకు హావభావాలు చాలా సినిమాలు మీరు చాలా పాటలు చూసుకుంటే ఈ మధ్య పాట ఏమొస్తుందో అసలు స్టెప్ ఏమేస్తున్నారో అర్థం కాకుండా, కానీ దీంట్లో గోదావరి గడ్డ సాంగ్ స్పష్టంగా పలుకుతుంది ఐశ్వర్య రాజేష్ గారు. ఆమె తెలుగు అమ్మాయి కూడా తమిళ్లో ఇట్టు కొట్టారు వెళ్ళి. యాజ్ ఎ ఫస్ట్ టైం ఆమె పెద్ద హీరోతో స్క్రీన్ చేసుకోవడం, అలాగే చాలా రోజుల వరకు గుర్తుండిపోతారు ఐశ్వర్య రాజేష్ గారు. ఇంకా మీనాక్షి చౌదరి గారు కూడా అద్భుతంగా చేశారు. ఆమె కూడా గుర్తుండిపోతారు జనాలు. కానీ ఆల్రెడీ లక్కీ భాస్కర్ తో లక్కీ అయ్యారు కాబట్టి ఇక వెంకటేష్ గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని నా అభిప్రాయం. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఫుల్ కామెడీ ఉన్నది ఈ మూవీ అండి. ఫ్యామిలీస్ తలుచుకుంటే మరో శతమానం భవతి, మరో బొమ్మరిల్లు ఈ మూవీ.